నమస్తే అండి, వెల్కమ్ టు వాస్తు చైతన్యం. ఈరోజు మనం యాదగిరిగుట్టకు దగ్గరలో ఉన్న చాడ అనే గ్రామం రావడం జరిగింది. అంటే గతంలోనే ఇక్కడికి వచ్చినాము. వీళ్ళ ఇంటికి వాస్తు మార్పులు చేర్పులు కూడా మనం చేయడం జరిగింది. రీసెంట్లీ మనం చెప్పిన వాస్తు మార్పులు చేర్పులను కూడా చేసుకున్నారు. వాళ్ళు ఏంటంటే, సార్ మీరు ఈ రూట్లో వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి రండి సార్, మేము మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాత ఆ రిజల్ట్ ఏందో సొసైటీకి కూడా మేము తెలియజేస్తాము, వాస్తుని నమ్మడం వల్ల ఎలాంటి లాభం ఉంటుంది అనేది కూడా జనానికి కూడా చెప్తామని అన్నారు. వాళ్ళు అట్లా అంత పాజిటివ్గా మాట్లాడడానికి ఇక్కడ ఒక మెయిన్ రీజన్ ఉందండి. సారు గవర్నమెంట్ స్కూల్ అసిస్టెంట్, అంటే 10 మందికి విద్యా బోధన చెప్పే గురువు. మేడము స్కూలు హెడ్ మాస్టర్. మాకు జరిగిన లాభము 10 మందికి జరగాలి, అది అందరి దృష్టికి తీసుకెళ్లడం వల్ల మేలు జరుగుతుంది. అంటే మేము విద్యా బోధన చెప్పి పిల్లల అభివృద్ధిని ఎట్లా ఆకాంక్షిస్తామో, వాస్తును మార్చుకొని మేము లాభపడ్డాము, మాకు జరిగిన లాభం ఇతరులకు కూడా జరగాలని ఒక మంచి ఆలోచనతోని మేము వాయిస్ ఓవర్ ఇస్తాం సార్. మేము స్వయంగా చెప్తాము. ఈ రూట్లో వెళ్ళినప్పుడు రమ్మంటే రావడం జరిగింది. ఒక్కసారి వాళ్ళ మాటలోనే వినండి. అందరికీ నమస్కారం అండి. వాస్తు చైతన్యం వీడియోస్ చూడడం జరిగింది. వాస్తు నమ్మకం ఏర్పడింది. సార్ ఈ రూట్లో వెళ్ళేటప్పుడు వచ్చిండ్రు. సార్ చెప్పినటువంటి 8-9 దోషాలు ఉంటే అన్నీ సార్ చెప్పిన ప్రకారంగా చేసినాము. మా సార్ అనారోగ్యం వల్ల ఇల్లు చూపించడం జరిగింది. వాస్తుని ఖచ్చితంగా నమ్మొచ్చండి. మా హైదరాబాద్లో ఇల్లు కూడా చూపించాను. అది కూడా ఒక 8-9 దోషాలు, వాయువ్య లోపము, ఆగ్నేయ లోపము, ఈ గుంటలు, నడక, ఇవి ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తారు. అవి సరి చేయడం జరిగింది. ఇంకా చదువు మీద, మనసు మీద, ఆరోగ్యం మీద, ప్రతి విషయం మీద కూడా ఇల్లే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అని సార్ చెప్పడం జరిగింది. ఎందుకు మానసిక చికాకులు జరుగుతున్నాయని చెప్పి బాగా ఆలోచించి ఒకసారి వాస్తు రిపేర్ చేద్దామని చెప్పి సార్ని పిలిపిస్తే సారు ఇక ఒక 5 నెలల తర్వాత సమయం ఇచ్చిండ్రు. ఆ ప్రకారమే సార్ రావడం జరిగింది. సార్ చెప్పినట్టే వెంటనే చేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతం మెరుగైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు సంతోషంగా ఉండాలంటే ఉత్తర వాయు లోపం చూసుకోవాలని చెప్తా ఉంటా. అది ఏ కులము మతం సంబంధం కాదు. వాయువ్య లోపం ఉందంటే సద్బ్రాహ్మణుల కుటుంబం అయినా సరే దాని ఇంపాక్ట్ను అనుభవిస్తూ ఉన్నారు. మనం బ్రాహ్మణ ఫ్యామిలీలో కూడా సో మెనీ పీపుల్ వెళ్ళినాం కూడా. వీళ్ళు కూడా బ్రాహ్మణ్ ఫ్యామిలీ అండి. వాస్తుకు అనుకూలంగా ఉంటే మన ఆలోచన విధానం బాగుంటుందని చెప్తా ఉంటా. ఈడ కూడా ఉత్తర వాయు పెంపు ఉండే, ప్లస్ ఇంటికి కూడా ఉత్తరవాయు పెంపు ఉండే. 2 రకాలుగా అయ్యేసరికి ఏంటంటే వాళ్ళు మొసమరకుండా అయిపోయింది, ఒకదానికి ఇంకొకటి తోడైపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి ఫీల్డ్ విజిట్, వాయిస్ ఓవర్స్, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మీకు ఇచ్చే ప్రయత్నం, ఆ తపన ఏంది, మీరు మార్చుకొని లాభం పొందుతారు, మరింత ఉన్నత స్థాయికి నా యొక్క సబ్స్క్రైబర్ అందరూ చేరుకోవాలనే ఒక తపనతోనే అంతిమంగా దీని ఉద్దేశం ఏంది, మీరంతా బాగుపడాలి, ఆచరించాలి. ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన వాస్తుని పెడచెవిన పెట్టితే నష్టపోయేది మీరే. వీలైనంత వరకు ఆచరించి అభివృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.